హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్, అలాగే టీ కప్స్, ఈ మనం ఇంట్లో నార్మల్గా ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్, అది స్ప్రైట్ బాటిల్స్ ఇవి. ఆ బాటిల్స్తోనే మీకు మంచి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అనేది రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. అంటే ఒక స్క్వేర్ షేప్లో అనమాట. మొత్తం 3 స్క్వేర్స్ రావాలి ఒక లైన్లో వచ్చేసి. మీరు ఫెవికాల్ అయినా యూజ్ చేయొచ్చు, గ్లూ గన్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా 3 లైన్స్ వస్తాయి అనమాట. బాక్స్ ఎటు చూసినా కూడా మనకు 3 బాక్సెస్ రావాలి. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్తో చాలా రకాల డిఐవైస్ చేయొచ్చండి. మీకు ఒకటే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే కార్డ్బోర్డ్ కనుక ఎవరి ఇంట్లో అయినా కార్డ్బోర్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా 3 స్టిక్స్ అనేటివి ఒక బాక్స్ వదిలేసి ఇంకొక బాక్స్లో స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మధ్యలో వచ్చేసి ఒక బాక్స్లో వస్తుంది, పైన కింద 2 బాక్స్లలో వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోండి. ఇలా స్టిక్ చేసుకోవాలి. అంటే మనం టీ కప్స్ పట్టే సైజ్ అంతా స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ మొత్తం ఫుల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఆరిపోవడానికి కొంచెం టైం పడుతుంది. గ్లూ గన్ పెట్టినట్టయితే మీరు తొందరగా ఆరిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత చూడండి చాలా స్టిఫ్గానే ఉంటుంది. దీనికి కలర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను. లేదంటే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే కూడా కొట్టవచ్చు. ఏ కలర్ అయినా కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే చాలా లుక్ అనేది వస్తుందన్నమాట. అందుకే నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను. ఈ పెయింట్ వచ్చేసి ఒక కోటింగ్ అయితే సరిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ వరకు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇది డ్రై అవ్వడానికి కూడా తొందరగా డ్రై అయిపోతుందండి. ఒక దిక్కు మనం పెయింట్ వేస్తుంటే ఇంకో దిక్కు ఆరిపోతుంది అనమాట. ఈ బ్లాక్ కలర్ బదులు మీరు రెడ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ వేసుకోవచ్చు. మనకు వాల్కి మంచిగా డెకరేట్ అయ్యే కలర్ చూస్ చేసుకోవాలి మనము. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇది నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమి వేయలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసుకున్నాను. అది కూడా ఒకటే కోటింగ్. తర్వాత నేను ఇక్కడ టీ కప్స్ తీసుకొని వీటిని హాఫ్కి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా హాఫ్కి కట్ చేసేసుకోవాలి. మనకు ఇక్కడ 4.5 టీ కప్స్ అంటే 5 టీ కప్స్కి కావాలన్నమాట. అందుకే నేను ఇలా కట్ చేసుకొని వీటికి పైన ఇవన్నీ టీ కప్స్ అనేది రాస్తుంది కదా, అవన్నీ కనిపించకుండా వైట్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా ఈ 2 కాంబినేషన్ అనేది సెట్ అవ్వాలన్నమాట. అప్పుడే మీకు డెకరేటివ్ పీస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అదొక కలర్, మనకు 2 కాంబినేషన్ కలర్స్ బాగుంటేనే డెకరేటివ్ పీస్ అనేది బాగుంటుంది. కాబట్టి కలర్స్ అనేటివి చూసి వేసుకోవాలి. ఇలా ఆపోజిట్ కలర్స్ వేసుకున్నాను నేను, బ్లాక్ అండ్ వైట్. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఈ కప్స్ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి దీని మీద ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా లేస్లో ఏమైనా ఉంటే కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వచ్చాయి ఫైనల్గా. దీన్ని ఇప్పుడు వీటికి స్టిక్ చేసుకోవాలన్నమాట. మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటికి గమ్ పెట్టేసి కప్స్కి ఇలా గమ్ పెట్టేసి స్టిక్ చేసుకోండి. ఫెవికాల్ అయినా పర్లేదండి, స్టిక్ అవుతుంది. తొందరగా కావాలంటేనేమో గ్లూ గన్ యూజ్ చేయొచ్చు. ఇలా ఇక్కడ 5 ప్లేసెస్లో మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఎక్కడెక్కడైతే స్టిక్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ కప్స్ అనేటివి స్టిక్ చేసేసుకోవాలి. ఇది రెడీ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుందండి, తొందరగా అయిపోతుంది కూడా. ఇలా మిగతావి కూడా స్టిక్ చేసుకున్న తర్వాత మీరు ఒక దారం అనేది కట్టేసుకొని కూడా మీరు వాల్కి డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే డబల్ టేప్ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక హ్యాంగర్కి తగిలిచ్చేసాను, ఏమి డబల్ టేప్ కానీ ఏమి పెట్టకుండా. చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది. ఈ కప్స్లలో వచ్చేసి నేను ఇలా ఆర్టిఫిషియల్ ట్రీస్ ఉంటాయి కదండి, అవి పెట్టేశాను అనమాట. లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. మనం ఎక్కడ ప్లేస్ కావాలనుకుంటే అక్కడ ఈ విధంగా తీసుకెళ్ళి స్టిక్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సెకండ్ ఐడియా వచ్చేసి నేను ఇక్కడ స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాను. ఇలా పై పార్ట్ కింద పార్ట్ వచ్చేసి నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ పార్ట్లు ఏమీ అవసరం లేదు, ఓన్లీ మిడిల్ పార్ట్తోనే ఈ డిఐవై అవుతుందన్నమాట. ఇలా ప్రెస్ చేసేసి ఇలా ఇక్కడ సైడు అటు సైడు కట్ చేసేసుకోండి. అంటే 2 పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ కట్ చేసేసుకోవాలి. మళ్ళీ 2 పీసెస్ వస్తాయి అన్నమాట.
మొత్తం ఇలా 4 పీసెస్ వస్తాయి కదండి. మళ్ళీ వీటిని హాఫ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇందాక మనం నిలువు ఫోల్డ్ చేసాం కదండి, ఇప్పుడు అడ్డంగా మడత ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకోండి. ఇట్లా 2 పీసెస్ వస్తాయి. మొత్తం వచ్చేసి 8 పీసెస్ వచ్చాయి కదా. ఇలా వచ్చిన వాటిని వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఒక లీవ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా వస్తుంది, ఒక లీవ్ షేప్ అనేది వస్తుంది అనమాట. చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి లీవ్ షేప్లో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఓపెన్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హాఫ్కి మాత్రమే కట్స్ పెట్టుకోండి. వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా పెట్టుకోవాలి కట్స్ అనేటివి. ఇలా మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేసి క్రాస్గా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. మీకు కటింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇలా మిగతావి కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక లీవ్ షేప్ ఎలా ఉంటుందో అలా సేమ్ అట్లనే కట్ చేసేసుకోవాలి. ఇలా మిగతా పీసెస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి బెండింగ్ వైర్స్ అనమాట. ఇప్పుడు మధ్యలో ఈ బెండింగ్ వైర్స్ అనేటివి గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసి గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను. అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ స్టిక్ అనేది మనకు బయటికి కనిపిస్తుంది కదండి, బైండింగ్ వైర్ అనేది. ఆ వైర్ కనిపించకుండా ఉండడం కోసం ఇట్లా గ్రీన్ కలర్ టేప్ అనేది చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ బెండింగ్ వైర్ ఎక్కడ ఉందో అక్కడ ఈ టేప్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. అన్నిటినీ స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా ఆ వైర్ అనేది మనకు బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇలా అన్నిటినీ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ బెండింగ్ వైర్సే కదండి, ఎక్కడ కావాలంటే మనకు అక్కడ బెండ్ అవుతాయి. ఇలా ఒక లీఫ్ని ఒకటి మనకు ఒక ట్రీ లాగా వచ్చేటట్టుగా మొత్తం చుట్టేసుకోవాలి. ఒకటి కిందికి ఒకటి పైకి అన్నట్టు అన్నీ ఒకటే ప్లేస్లో పెట్టకుండా ఇట్లా చుట్టేసుకుంటే ఇట్లా ట్రీ లాగా షేప్ రావాలన్నమాట. కింద కూడా కొంచెం టేప్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనకు టేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఆ లీవ్స్ కూడా మనకు లైట్గా కనిపిస్తున్నాయి. అందుకనే నేను ఇక్కడ గ్రీన్ కలర్ వేస్తున్నాను అనమాట. డార్క్ గ్రీన్ చాలా బాగా అనిపిస్తుంది. లీవ్స్ కూడా మనకు మంచిగా కనిపిస్తాయి. ఇలా మొత్తం ఈ లీవ్స్ కూడా ఈ కలర్ అనేది అప్లై చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక టీ కప్ తీసుకొని అందులో వైట్ సిమెంట్ వేసేసుకొని మనకు ఎంత కావాలో అంత వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మరీ ఎక్కువ పల్చగా చేయకూడదు, అలాగని గట్టిగా చేయకూడదండి, మామూలుగా ఉండాలన్నమాట. ఇలా ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న ట్రీ ఉంటుంది కదండి, దానిలో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా 1 డే వరకు అలాగే పెట్టి వదిలేసామంటే మనకు ఆర్టిఫిషియల్ ట్రీ రెడీ అయిపోతుంది. ఇది 1 డే వరకు కదిలించకుండా అలాగే పెట్టేసేయాలి. ఇది ఇలా 1 డే అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా కప్ అనేది తీసేసుకోండి. కట్ చేస్తే మీకు ఈజీగానే వచ్చేస్తుంది ఇలా కప్పు. ఇలా తీసేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది అస్సలు ఊడిపోదండి. మనం బయట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు దీనికి డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా ఇలాగైనా పెట్టేసేయచ్చు. చాలా స్టిఫ్గా ఉంటుంది. చిన్న మినీ ట్రీ అనమాట. ఈ 2 ఐడియాస్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.